విచారణాధికారులుగా అవార్డులు ఇచ్చి ఈరోజు వాళ్ళు పనికిమాలిన పోలీసులు ఎట్టంటావు కేటీఆర్? అసలు నోరా తాటిమట? నీకు ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ కేసులో మీరు 48 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి నిజం కాదా? ఈ కేసులో అగ్రిమెంట్ కాకుండానే డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? పరిపాలన అనుమతి లేకుండా, ఆర్థిక అనుమతి లేకుండా, కేబినెట్ అనుమతి లేకుండా మీరు స్వయం నిర్ణయంతో ఆ డబ్బులు ఇచ్చారు. మీరు హైకోర్టుకి వెళ్ళండి, సుప్రీంకోర్టు నుండి అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ చట్టాన్ని గౌరవించండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. మీరు చెప్పినట్టుగానే నేనే డబ్బులు ఇచ్చానని చెప్పారు కదా, అధికారులకు సంబంధం లేని చెప్పారు కదా. మీరిచ్చిన డబ్బులతో, మీరిచ్చిన ఈ అవినీతితో ఏ విధంగా హైదరాబాద్ నగరం ఖ్యాతి పెరిగింది, ఏ విధంగా హైదరాబాద్ నగరం ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దామన్న ప్రయత్నంలో నేను డబ్బులు ఇచ్చానని చెప్పావు. నువ్వు చదువుకున్న వ్యక్తివి, అమెరికాలో పనిచేసిన వ్యక్తివి, అలాంటి వ్యక్తివి మీరు స్వయం నిర్ణయంతో ఒక రూపాయిని, భారతదేశ కరెన్సీని విదేశీ కరెన్సీగా రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా మార్చొచ్చా? ఆ చిన్న విచక్షణ జ్ఞానం కూడా నీకు లేకపోయా? ఈరోజు తప్పు చేసి దొరికిపోయిన దొంగవి నువ్వు.